My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను శిల్ప. మరి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, అలాగే పిరమిడ్ వార్షికోత్సవాలు, ఇతర ఏ అకేషన్స్ జరుపుకుంటున్న విషెస్ అయితే చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కూడా ఇలాగే ఎవరికైనా విషెస్ చెప్పాలి అని అనుకుంటున్నారా, లేదా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు, లేదా ఫోటో ద్వారా ఎవరికైనా విషెస్ చెప్పాలి అని అనుకుంటే 8977007401, 8977007402 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక వారం ముందే వాట్సాప్ చేయాలి. సో దాన్ని బట్టి మేము ఒక 1 వీక్ బిఫోర్ చేసేస్తే మేము ఆ రోజు వాళ్ళకి ఫోటో ద్వారా విషెస్ చెప్పేస్తాం. మీరు కూడా నాకు కాల్ చేసి మంచి టాపిక్స్ ఏదైనా మాట్లాడొచ్చు, డిస్కస్ చేయొచ్చు, అండ్ పాటలు పాడొచ్చు, మంచి స్టోరీస్ చెప్పచ్చు, అండ్ పొడుపు కథలు అడగచ్చు, అండ్ నేను అడిగిన వాటికి సమాధానం చెప్పచ్చు, అండ్ ధ్యానం గురించి మీ ఎక్స్పీరియన్స్ కానీ, సో దానికి సంబంధించిన ఏదైనా కొత్త విషయాలు మీరు తెలుసుకుంటే అవి కూడా మాతో షేర్ చేయొచ్చు. లేదన్నా ఎక్కడైనా పిరమిడ్ దానికి సంబంధించి ధ్యానాలు జరుగుతున్నా, ప్రోగ్రామ్స్ జరుగుతున్న ఆ ప్రోగ్రామ్స్ కూడా తెలియజేస్తే ఎవరైనా మీ ద్వారా వాళ్ళు ఆ టైంకి అక్కడికి చేరుకుని ఆ ప్రోగ్రామ్ చూస్తారు, వాళ్ళు కూడా ధ్యానంలో పాల్గొని జన్మ ధన్యం చేసుకుంటారు. కాబట్టి మీరు అవి కూడా నాకు చెప్పొచ్చు. అవన్నీ చెప్పినా నేను వీళ్ళకి అనౌన్స్మెంట్ కూడా చేస్తుంటాను అనమాట. సో కాల్ చేసేసేయండి తొందరగా. ముందైతే లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి, కస్తూరి గారు. అందరికి శుభాకాంక్షలు. అందరికి ఎస్, మీకు కూడా. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉంటారు. ఓకే, ఎందుకంటే ధ్యానం అద్భుతం అది. అవును. సో నేను అదే అన్న, ఎవరైనా ధ్యానం గురించి ఏదైనా తెలియని విషయాలు చెప్తే ఈరోజు తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఏమి లేదు మేడం, మానవ వాళ్ళకి ఒక అపూర్వకం అయింది ఒకటి ఉంది. శ్వాసను ఎవరైతే గమనిస్తారో వాళ్ళకి విజితం అవుతుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని. అది నేను సాధనలో తెలుసుకున్నాను. అందుకనే నేను ఇదే సాధన చేసుకుంటా ముందుకు వస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇప్పుడు కొత్తగా ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు కదా, స్టార్ట్ చేసిన వాళ్ళు, కొంచెం మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే సో వాళ్ళకి ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది పెట్టడం ఒక 40 days తర్వాత, మొత్తం మీద ఒక 2-3 monthsలో వాళ్ళకి వచ్చేస్తుంది. ధ్యాస పెట్టడం అనేది అలవాటు అవుతుంది. కానీ మనము ధ్యానంలో కూర్చోగలిగాము, మనకు అలవాటు అయింది ధ్యానం, మనం ధ్యానంలోనే ఉన్నాము అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ధ్యానంలోనే ఉన్నామని తెలిస్తే తెలియకుండానే ఆలోచనలు రావచ్చు కదా. రావచ్చు అంటే మనం అన్ని అడ్డం పెట్టుకున్నాం అనుకో, అవన్నీ తీయాలి కదా, క్లియర్ అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఒక దుప్పట్లు కప్పుకున్నాం అనుకోండి, లోపల మనం కనిపించాలంటే ఒకటి వెళ్ళి తీయాలా వద్దా? అవును. అట్లాగే మన లోపల మంత్రాత్మని మేల్కొల్పుకోవాలి. అప్పుడు దీపోదావు అన్నారు కదా, మన దీపం మనమే వెలిగించుకోవాలి. అక్కడ కవరు పోతుంది, వచ్చేసింది. మనం అంతరాత్మలో ఉన్నాము అని మనకి ఎలా తెలుస్తుంది? ఏదైనా సంకేతాలు అలాంటివి ఏమైనా తెలుస్తాయా? అసలు మంచిని కోరుకోవటమే సంకేతం. ఎప్పుడైతే మనసు మంచిని కోరుకుంటుందో మన సంకేతం అది. మనం మారాలి, తెలుసుకోవాలి మనం ఏంటనేది. ఓకే, మంచి ఆలోచనలు వస్తాయి, చేయలేకపోతాం. ఏంటి అర్థం కాదు. అప్పుడు మనకి అపూర్వమైన జ్ఞానం కానీ దొరికింది అనుకోండి, గురుదేవులు అనుగ్రహించి మనకి అందించారనుకోండి, ఇంకప్పుడు అది పట్టుకుని దాని లైన్ నుంచి వెళ్తా ఉంటాం. మనసు కుదుట పడుతుంది. మనసు కుదుట పడితేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అల్లకొల్లాలి సముద్రం ఉందనుకోండి, ఎట్లా పెరకాల మీద పెరకాలి అలా ఉంటది. మనం ఇప్పుడు లేని ఆలోచనలు, డిస్టర్బెన్స్ అర్థం కాదు. ఏం చేయాలో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. అలా ఉంటది సముద్రం అల్లకొల్లాలి అన్నట్టు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఆలోచన విధానం మారుతుంది, సరైన ఆలోచన కలుగుద్ది. అప్పుడు ఆలోచిస్తాం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు. ఇలా ఆలోచించుకుంటే సాధన చేసినప్పుడు ఒక మంచి విశ్లేషణ తెలుస్తుంది. అన్ని సహజమే. మనం యాత్రకు వచ్చామో ఈ భూమి మీద మనం తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి వచ్చామన్నది. అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నేర్చుకుంటూ ఉంటారంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా, ఇలా చేయాలి, అలా నేర్చుకోవాలని? ధ్యానమే చెప్తాను. ఫస్ట్ టీఎంసీ వేయమని చెప్తాను. అంటే అన్ని రకాలుగా మనకి సబ్జెక్టులు ఉంటాయి కదా. అవును, అది నిజం. ఫస్ట్ టీఎంసీ చూస్తే ఎంత తిరిగి మీద అర్థమైపోద్ది. అవును, ఎందుకంటే నేను టీఎంసీ చూసే కదా నేర్చుకున్నాను. అవును,
నాకు ఎందుకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. గురుసాంగత్యం ఎంతో మంచిదని మా అమ్మమ్మ గారు చెప్పడం వల్ల వెంకటేశ్వర స్వామి గురుసాంగ గురుదేవ అని వచ్చేది కార్యక్రమం. ఆ కార్యక్రమం మిస్ అయిపోయినప్పుడు నా మనసు ఎంతో బాధగా అనిపించింది. అయ్యో మిస్ అయిపోయాను. తిరుపతి ఛానల్ వచ్చింది, పిఎంసీ ఛానల్. చూద్దాం కదా కొత్తగా ఉందని చూస్తే ఒక ఆయన మాట్లాడుతున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అహింస గురించి. ఏంటి మాంసాహారం కడుపులో వేయటం ఏంటి, శ్మశానమేమన్నా మన కడుపు అన్న వాళ్ళు ఎంత కుచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి అంటున్నారు అసలు ఏంటి పోలా నిన్న చిన్న క్లాస్ లో ధ్యానం గురించి వస్తుంది. ధ్యానం అంటే ఏంటి, నేను ఎప్పుడు కళ్ళు మూసుకుంటాను ధ్యానం కాదు. అంటే మీది ఫస్ట్ ధ్యానానికి బీజం పడింది కూడా పిఎంసి ఛానల్ ద్వారానే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే సూపర్. కానీ దండం పెట్టుకుని కూర్చునేదాన్ని, కాసేపు కూర్చుని ప్రశాంతంగా ఉందనిపించేది. ఓకే. కాకపోతే మా అమ్మమ్మ గారు 40 ఏళ్ళు చేశారు కానీ మాకు ఎప్పుడు ధ్యానం అని చెప్పలేదు. మమ్మల్ని చేయడం అట్లా. కానీ ఆవిడ పక్కన మన పిఎంసిలో వచ్చిన ప్రోగ్రామ్స్ రకరకాలుగా మన మనసుని మన కుదురుపడి ఉంచుకోవడానికి, మనం మంచి చేయడానికి, 10 మందికి మంచి చేయడానికి, వాళ్ళు కూడా మారడానికి ఉపయోగపడతాయి. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడే ప్రోగ్రామే మనందరికి. భగవంతుడు దయచేసి మనకే అపరూపమైన అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు గురుదేవుల ద్వారా. గురుదేవుల ద్వారా పితామహపత్రికి గురుదేవుల ద్వారా మన ప్రపంచానికి అందించడానికి ఈ పిఎంసీ అనేది దిక్సూచిగా. అవును, చాలా కరెక్ట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈరోజు మంచి విషయాలు ధ్యానం గురించి మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా చూసేద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శిల్ప. హసీనా గారికి నమస్కారాలు. శిల్ప గారికి జరీవేకి నమస్కారం. చాలా చాలా నమస్కారం. చాలా నమస్కారం కదా హసీనా. నన్ను ఒక మంచి పడుపు కథ అడుగు. ఈరోజు నా బుర్రకి పదును పెడతా. ఫస్ట్ ఒక మాట చెప్తా మంచిది. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు. నీలో సహాయం చేయాలని మనసు ఉంటే చాలు. అవును, మంచి మాట. సహాయం చేయాలి అనే సంకల్పం ఉంటే, ఒక మంచి చేయాలనే సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒకలాగా పుడుతుందట ఆ సహాయం చేయడానికి. ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, మనం సహాయం చేయాలంటే మనసు ఉంటే చాలు. ఏ విధంగా సహాయం చేస్తాం వాళ్ళకు. కరెక్ట్. పొడుపు కథ అడుగునా? మనం తినాలంటే అది అవసరం, చాలా అవసరం. అది లేకుంటే తినలేం. ఏంటివైనా సరే, అన్నం కానీ, ఒక టిఫిన్ కానీ, ఏదైనా సరే. కంచమా? అవును, కరెక్ట్. అవును, కంచమే ప్లేట్. అచ్చా, అదేదో కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు. అది పొడుపు కథలో అనిపించిన నాకు ఒక డౌట్ అడిగినట్టు అనిపించింది. అవునా, నేను ఇంకొకటి అడగలాడితే అది చెప్పినావు కదా, వేస్తాం కానీ తీయలేం. ఏంటిది? వేస్తాం కానీ తీయలేమా? అసలు తీయలేం. కానీ గమ్మత్కి కాదు, గమ్ము కాదు. ఈరోజు నేను ఆ ఆన్సర్ చెప్పకుండా ఉండేదాకా నన్ను పొడుపు కథలు అడుగుతానే ఉంటారు కదా. లేదు, ఒకటి చెప్పు, తర్వాత పాట పాడతా, ఒక చిన్న పాట. వావ్, ఏంది వేస్తాం కానీ తీయలేమా? వేస్తాం మనం అంటే ఇంకా ఇంటికి చూడు. ఒకవేళ ఫ్లో అంతా ఇచ్చేసి నాకు ఆన్సర్ చెప్పినట్టనే. క్లూ? ఇంటికి చేస్తాం. పెయింటా? పెయింట్ కానీ సున్నం కానీ వేస్తాం కదా. అది వర్షం వచ్చినా కూడా పోదు కదా. మనం తీయాలంటే ఇట్లా గీకితే వచ్చేస్తుంది కదా. ఎట్లా వస్తుంది? రాదు శిల్ప. అట్లా సున్నం వేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇల్లు అనుకో, సున్నం వేసినాం, వర్షం వచ్చినప్పుడు రాదు అది. గీకుతాం అంటే ఇల్లు పగల పోతేనే అనిపిపోయేది. అంటే మళ్ళీ కొత్త పెయింట్ వేయించుకోవడానికి తీస్తారు కదా, మొత్తం అంతా తీసిన తర్వాత తీస్తారు కదా. అట్లా అయినా తీసు అంత పోదు కదా, అక్కడక్కడనే ఉంటది కదా. ఓకే హసీనా గారు, మీరు అలా చెప్తే అలాగేనండి. నాకు వచ్చినది చెప్తున్నా. ఈ రోజు నేను మీ మాటే వింటాను. నా కోసం పాట పాడండి మరి. సరే, పాడము. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్ను అంతనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాతం వరసుకుంది మెత్తగా. శాంతికే ఆలయం అది, అందుకే అంకితమైనది.
సుగుణాల కాను చెరకట్టు కాబోలు సుగుణాల కాను చెరకట్టు కాబోలు చెల్లియ చలువ చెల్లిని కాగట్లు ఆశగా సపనములు చెయ్యక ఎదుగులలో కాల సంజరసి నమ్ముడు పచ్చింది కలపిందు చేసి ఏ నిన్ను మేఘాల సంజరించి ఇది మెరుతుంది ఆ మెరుపు వచ్చి తార నెలకల నీలక మనసును తేలుగా కలకల కాలుక పద్మగా కోరిక దిగురులు వేయగా. సో సూపర్ గానీ నా ముందుకు రాలేదు కదా హసీనా. కాలు ఒకసారి వీడియో కాల్ చేసుకుందాం నేను నంబర్ వీడియో ఆల్రెడీ చూస్తూనే పొద్దున లేచిన దగ్గర నుంచి చూసి మీకు అబ్బా మళ్ళీ ఈఎంఐ వచ్చిందా అని అనుకుంటారు. ఇంకా మళ్ళీ వీడియో కాల్ లో కూడా చూసి రియల్ గా నాకు ఆల్రెడీ పాట పాడావు కదా ఇప్పుడు ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది అని కన్విన్స్ చేశాని. సో ఏంటంటే నేను కెమెరా ముందున్నా కాబట్టి కెమెరా వెనకాల మీరున్నారు కాబట్టి కనిపించట్లేదు కాబట్టి నా ముందుకు వచ్చారు. బట్ స్వప్న సుందరి కాబట్టి కొంచెం కనిపించరు అనమాట. స్వప్న సుందరులు అంత లోకాల నుంచి దిగిన దేవకన్యలు కనపడరు మనకి. మీరు ఆ కోవకు చెందిన వాళ్ళు అనమాట. అబ్బా అంత పెద్దవాడా నాకు అంత అదే కదా. సూపర్. ఇంకేంటి ఎలా ఉంది కర్నూలు కొండారెడ్డి బురుజు? కండారెడ్డి బుర్జు సూపర్. ఇంకా దానికి ఏముంది అంత బాగా బాగుంది. వెళ్తే అవును మీది ఎక్కడైనా వస్తే రా కర్నూలుకి. మీది ఎక్కడ రాయలసీమనా తెలంగాణ? రాయలసీమ తెలంగాణ ఇంకేమైనా ఉన్నాయా కోస్తా ఆంధ్ర? లేదు అట్లా కాదు, మనం రాయలసీమ బిడ్డలం కదా, పౌరుషం ఎక్కువ మనకి. నాకు పౌరుషం లేదమ్మా. చీమకు కూడా హాని చెయ్యను. నేనేమంటారు ఒక చెంప మీద కొడితే గాంధీ తాత ఇంకో చెంప చూపించమన్నారు కదా. అంటే మాకు కూడా అలాంటి వాళ్ళమే. ఎందుకంటే మనం రాయల వాళ్ళం కదా, రాయలసీమ వాళ్ళ ఉంటాయి మనసు చాలా సున్నితమైన మనసు. రాయలసీమకి ఎంతో కొంత పౌరుషం ఉంటది కానీ నేనైతే ముందే ఇలా నుంచుంటా. చెంప మీద కొడతాడని తెలిసి ముందే నుంచుంటా, ఎందుకులే మళ్ళీ లేట్ అవుతుందని. నేను ఇంకా అడ్వాన్స్ కొట్టా ఆ టైప్ అనమాట. మనం అంత ఏమంటారు సాధు జంతువులు అంటారు కదా, సాధు జీవి నేను. మళ్ళీ అట్లా కూడా ఉండకూడదు కొంచెం, అంటే అట్లా అంతా ఉండకూడదు, కొద్దిగా అలా ఇలా ఉండాలి. అదే బాధ నాకు, అలా ఉండలేకపోతున్నా. నేను నేర్చుకుంటాను నీ దగ్గర ఎట్లుండాలని. అబ్బా నాకు కూడా ఏం తెలియదమ్మా. నేను కూడా ఇంట్లో బయటకు వెళ్ళను, బయట ప్రపంచం చూస్తాను. నేను అసలు గేటు దాటి బయటికి వెళ్ళాను. బయట ప్రపంచం చాలా బాగుంది వర్షం పడుతుంది. అట్లని కాదు, బయట విషయాలు తెలుస్తారు. నేను చూస్తే టీవీ లేదంటే నా వర్క్ చేసుకుంటాను. ఏమంటే ఇప్పుడు చేతిలో యూట్యూబ్ ఉంటే బయటకు వెళ్ళి మనం చూడక్కర్లా, ప్రపంచం అంతా యూట్యూబ్ లోనే కనిపిస్తుంది. అలాగని ఎవరు ఇంట్లో కూర్చోకండి, బయటకు కొంచెం ఎండకి ఆ పర్యావరణానికి ప్రకృతికి ఎక్స్పోజ్ అయితే మన ఆత్మ అంతా బాగుంటది అనమాట, మనము మంచిగా ఉంటాం. అవును. సరే హసీనా మరి ఉండాలనా? మళ్ళీ కాల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ హసీనా, బాయ్. ఓకే మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? విజయ గారా? గుర్తుపట్టేస్తారు. ఎస్ ఎస్ ఎస్. సో అట్లా ఏంటంటే ఒక నిమిషం, మీరు అనుకుంటారు కదా గుర్తుపడుతున్నాను అని చెప్పి మ్యాక్స్ అందరినీ. నా లక్ ఏంటంటే నాకు మెమరీ పవర్ లేదు గుర్తుపట్టేంత. మీ వాయిసెస్ అందరివి చాలా డిఫరెంట్ ఉంటాయి, ఒకరికి అస్సలు ఇంత కూడా మ్యాచ్ అందుకే గుర్తుపట్టుకుంటారు. కరెక్ట్ అండి. ఏదో చెప్తున్నారు మీరు? లేదు, నేను మీ గురించి అడుగుదామని ఒక క్వశ్చన్. అడగండి. మీరు అసలు మెడిటేషన్ తెలుసుకోరండి? వావ్, ఎందుకు డౌట్ వచ్చింది అంటే మొత్తం ఇట్లా కంగారు అయిపోతున్నాను షోలో, ఎందుకు డౌట్ వచ్చింది? లేదు అంటే మీరు ఇంకా ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. నేను ట్రై కాదు, నేను మెడిటేషన్ కి కొత్త స్టూడెంట్ అనమాట, బిగినర్ అనమాట. అయితే స్టార్ట్ అయిందా లేదా? మరి స్టార్ట్ అయింది. అర్రే అవ్వకుండా ఉంటుందా మన పిఎంసీకి వచ్చిన తర్వాత? అవుతుంది. కాకపోతే ఏంటంటే నాకు ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఏం తెలుసుకునేదాన్ని కాదు. చాలా మందితో అంటే మీలాంటి వాళ్ళతో ఇంతకు మనకి కాల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటా. అరే నిజమే కదా, కరెక్టే కదా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగా మీరు కూడా ఏదైనా అయ్యో చాలా మార్పు మీరు నమ్మరండి, నేనే చెప్తున్నాను ఈ రోజు ఈ లైవ్ సాక్షిగా.
ఇంతకు ముందు ప్రతి చిన్నదానికి కంగారు అయిపోయేదాన్ని, అది ఇది అని బాగా అలజడి మనిషి. నాకైతే చాలా ఏమంటారు హైపర్, నేనైతే చిన్న విషయాలు కూడా క్లమ్జీ అయిపోతాను, హైపర్ అవుతా. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ స్టాఫ్ అందరినీ చూస్తాను కదా, మన పిఎంసీలో చేసే వాళ్ళందరినీ అండ్ మీ అందరితో మాట్లాడుతున్నానా, అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత పెద్ద ఇది జరుగుతుంది, ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని. కాబట్టి మాకు అది ఒక రెస్పెక్ట్ అయిపోయింది. అది ధ్యానంలో మునిగి తేలుతున్న వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటండి ఎట్లా ఇంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ప్రశాంతంగా, నేను 5 నిమిషాలు ఏదో కనపడలేదని ఇంత గందరగోళం అయిపోయినా ఏంటి పరిస్థితి అని అడిగితే, మెడిటేషన్ చేస్తే అన్నీ మన అందుబాటులోనే ఉంటాయి, మన మనసే మన చేతిలో ఉంటది అని అనేసాను. మీ అందరినీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, చాలా చెప్తున్నాను. మీరు యూత్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరందరూ రావాలి. అప్పుడు మన భారతదేశం, మన వరల్డ్ మ్యాప్ మొత్తం చాలా పీస్ఫుల్ గా చూడగలుగుతాం మన కళ్ళతో మనం. నిజంగా అండి, అందరిలో మార్పు వస్తే అలాగే చూస్తాము. సో మీ అందరిని అంటే వీళ్ళని చూసాను, మీ అందరూ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆల్మోస్ట్ నేను కూడా ధ్యానంలోకి మీ అంత ఫుల్ ప్లేజ్గా వెళ్ళకపోయినా ధ్యానం చేస్తున్నా. కానీ నేను ఏంటారు ప్రశాంతంగా ఎందుకు ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి, ఏం వద్దులే, ఏం ఆలోచించాను దీని గురించి, ఎక్కువ ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ, ఏం ఆలోచించాను అని ఆల్మోస్ట్ 50% నేను చాలా చేంజ్ అనిపించింది నాలో. అలజడి తగ్గింది, హడావిడి తగ్గింది. ఏం లేదండి, ఇక్కడ మనసు ఎప్పుడు ట్రిగర్ చేస్తూ ఉంటుంది, అది ఇంపార్టెంట్. మనసుని అదుపులో పెట్టుకోవడమే ధ్యానం అంటే. సో అది మనల్ని ఆట ఆడిస్తూ ఉంటుంది, దాన్ని మనం ఆట ఆడించవచ్చు అనమాట ధ్యానంలోకి వచ్చాక. సో మనం ఎక్కడ ఇంకా ట్రిగర్ అవ్వాల్సిన అవసరం లేదు, అది మన హ్యాండ్ లో ఉంటుంది కాబట్టి. సో మన ఎవ్రీథింగ్ మనం లీడ్ చేసే కెపాసిటీ మనకు వస్తుంది. అన్నిటికన్నా పెద్ద విజయం ఇదే అనమాట, మనసును జయించడం. ఆ జయించకపోయినా అట్లీస్ట్ మన కంట్రోల్, మన అవేర్నెస్ లో ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎరుకతో ఉంటాం, ఓకే ఇది మనసు చేసే ట్రిగర్, ఇప్పుడు నేను దీన్ని అవేర్నెస్ లో దీన్ని దాటేసేయాలి. సో నేను మోర్ పవర్ఫుల్, నేను ఆత్మని కాబట్టి ఐఎమ్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ మైండ్ గేమ్ అని మనం అనుకోవచ్చు అన్నమాట. అంటే మీరు క్లాసెస్ చెప్తారు ఎవరికైనా లైక్ ఇట్లా? అవునండి, నేను క్లాసెస్ చాలా తీసుకుంటాను. ఒక 15 days వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం ఇక్కడ బెంగళూరులో, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్, స్కూల్స్ లో. ఓకే, ఎలా ఉంటుంది రెస్పాన్స్ వాళ్ళది ఇలా ధ్యానం చేయాలంటే? పక్కన అపార్ట్మెంట్స్, బెంగళూరు కదా, సో అందరూ అపార్ట్మెంట్స్ అండి, హౌస్ వైఫ్ ఉంటారు కదా ఖాళీగా ఇంట్లో పనంతా అయిపోయాక, సో వాళ్ళందరినీ ఫుల్ చేస్తాను ఇందులోకి. వాళ్ళకి నేను క్లాసెస్ తీసుకొని వాళ్ళు పీస్ఫుల్ గా ఉండడానికి నా వంతు నేను ట్రై చేస్తూ ఉంటానండి. మెడిటేషన్ ఇస్తాను, సబ్జెక్ట్ ఇస్తాను, స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ అసలు ఎందుకు చేయాలి, మనకి ఎందుకు ఇంత కంపల్సరీ అయింది అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలాగా మీరు ఇలాంటి వాళ్ళందరూ చక్కగా ఒక్కొక్క కమ్యూనిటీ దగ్గర చుట్టుపక్కల ఉంటే 100% అందరిలో కూడా చేంజ్ వస్తుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మళ్ళీ రేపు కాల్ చేయండి అండ్ ఇంకొక కొత్త విషయం చెప్పాలి నాకు ధ్యానం గురించి, ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. సో రేపు మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక్కసారి ఈ రోజు విశేష చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న మెదక్కి చెందిన జోగిపేట అనసూయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. అనసూయ గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఇలాగే పిఎంసి ట్రస్ట్కి ఎంతో సేవ చేస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మై డియర్ పిఎంసి. ఓకే, మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో తేజ సజ్జా గారు ఉన్నారు. సో ఆయన గురించి నేనైతే ఏం స్పెషల్గా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు మన తెలుగు మూవీస్లో. సో ఇప్పుడు ఒక మంచి యాక్టర్గా అండ్ మంచి హిట్ సినిమా ఇచ్చే యాక్టర్గా అండ్ వర్స్టైల్ యాక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన 1998లో బాలనటుడిగా చూడాలని ఉంది అనే మూవీలో స్టార్ట్ చేశారు ఆయన కెరియర్ని. తర్వాత బాస్ అనేది 2006లో వచ్చింది. ఆ తర్వాత ఒక ఓ బేబీ మూవీలో 2019 అండ్ అలాగే ఇందిరా మూవీ అండ్
జాంబిరెడ్డి 2021, హనుమాన్ 2024, ఇలాంటి మూవీస్లో అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో మంచి హిట్ మూవీస్. హనుమాన్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఎంత హైప్కి వెళ్ళిందో. ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి. అలాగే 2024లో కూడా అండ్ ఇక్కడ ఆయన తెచ్చుకున్న ఇదేంటంటే 2024లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా కూడా వసూలు చేసిన చిత్రంలో 8వ తెలుగు చిత్రంగా కూడా ఇది రికార్డుకి ఎక్కిందనమాట ఈ హనుమాన్ అనే మూవీ. సో హనుమాన్ చిన్న పెద్ద అందరు తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ మూవీ హనుమాన్ అనేది. అంత మంచి మూవీలో తన నటని ప్రూవ్ చేసుకున్నారు. అదొక ఛాలెంజింగ్ రోలే మరి. సో అందులో కూడా ఆయన సక్సెస్ఫుల్గా విన్ అయ్యారు ఈ మూవీలో కూడా. అంత మంచి వర్స్టైల్ యాక్టర్ తేజ గారి బర్త్డే కాబట్టి తేజ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అండ్ మంచి సక్సెస్ని అందుకొని మాకు ఇంకా మంచి మంచి సినిమాలు అందించాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో ధనుంజయ గారు ఉన్నారు. డాలీ అని మనం పిలుచుకుంటాము. కన్నడ సినిమాలో కూడా ఆయన ఎక్కువ వర్క్ చేశారనమాట. కన్నడ యాక్టర్ ఆయన. అలాగే నటుడితో పాటు గీత రచయిత అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు. అంటే కన్నడ మూవీ ఇండస్ట్రీలో చాలా ఆయన మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో వర్క్ చేశారు. అలాగే తన నటనకు 3 ఫిలింఫేర్ అవార్డులు, 4 సైమా అవార్డులు కూడా గెలుచుకున్నారు. అంత గొప్ప యాక్టర్ ధనుంజయ గారు హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అండ్ మంచి సక్సెస్ని అందుకోవాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో అనఘ మారుతోరా ఉన్నారు. మలయాళం మరియు తమిళ చిత్రాల్లో పనిచేసే యాక్ట్రెస్ ఆవిడ, మోడల్ కూడా. అండ్ రక్షాధికారి బైజు ఒప్పు అది 2017లో వచ్చింది. అది మలయాళ చిత్రం. ఈ చిత్రంలో ఆమె తొలిసారిగా నటించారు. అండ్ నట్పే తునై 2019లో వచ్చింది. ఈ మూవీలో తన నటనకు సైమా ఉత్తమ తొలి తమిళ నటి అవార్డును గెలుచుకున్నారనమాట. సో అంత మంచి యాక్ట్రెస్ అనఘ గారు. హ్యాపీ బర్త్డే అండి. మీరు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అండ్ అలాగే మంచి మూవీస్ అమ్మ అందరికీ అందించాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసీ. యాక్చువల్లీ ధ్యానానికి సంబంధించి కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మన పిఎంసీ ఛానల్ ద్వారా ఎన్నో షోస్ వస్తున్నాయి. పిఎంసీ ఛానల్స్లో ఎన్నో షోస్లో మీకు వచ్చిన డౌట్స్ కానీ దానికి సంబంధించిన అనుభవాలు మీ అనుభవాలు షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే హెల్దీగా ఉండే ఆయుర్వేద చిట్కాలకు సంబంధించి కానీ ఏదో ఒక షో ద్వారా మనందరికీ ఎప్పటికప్పుడు మన పిఎంసీ ఛానల్ మనందరికీ అందిస్తూనే ఉంది. సో అయితే ఏంటంటే ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, ఈ ధ్యానంలో ఉన్నారు, మన ఛానల్లో ఉన్నారు. అండ్ మన ఛానల్కి కాల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఎంతో అనుభవజ్ఞులు. సో అయితే యాక్చువల్లీ నేను అంటే నాలాగా లేకపోతే చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ధ్యానంలో కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటారంటే లైక్ 6 months అవుతుంది, 1 year అవుతుంది. సో ఇలా కొత్తగా ఉన్న వాళ్ళకి ఇంకా లోతుగా వెళ్ళి తెలుసుకోవాలని అనుకుంటారు. ఇంకా ఆత్మ గురించి ఇంకా స్టడీ చేయాలి, మనసుని ఇంకా ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఇంకా స్టడీ చేస్తూనే ఉంటారు, ఇంకా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అఫ్ కోర్స్ మన అన్ని షోస్ ద్వారా ఏదో ఒక విధంగా మనం చెప్తూనే ఉంటున్నాం, అందరికీ తెలియజేస్తూనే ఉంటున్నాం. అయితే నేను ఇంకా చాలామందికి తెలియజేయాలని అనుకుంటున్నాను. సో నా షో ద్వారా, ఈ మై డియర్ పిఎంసీ షో ద్వారా కూడా ఈ ధ్యానానికి సంబంధించి కూడా మీరు ఏదైతే ఉన్నారో అనుభవజ్ఞులు, ఎన్నో ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు, బిగినర్స్కి అంటే ఆల్రెడీ ఒక 2 years అయిన వాళ్ళకి 3 years అయిన వాళ్ళకి అవసరం లేదు, ఆల్మోస్ట్ వాళ్ళు అందులో ఉంటారు. అండ్ ఇంకా మిగతా షోస్ ద్వారా కూడా వాళ్ళ అనుభవాల ద్వారా కూడా అలాగే పిరమిడ్ క్లాసెస్ ద్వారా కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా బిగినర్స్ ఉంటారు కదా. సో బిగినర్స్ ఏంటంటే జాబ్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఉన్న దాంట్లో. సో వాళ్ళకి ఉపయోగపడే టిప్స్, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి, అండ్ ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనకి ఈ ఫలితాలు వస్తాయి, మనం ఏ విధంగా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా మన ఆత్మని పరిశుద్ధం చేసుకోవాలి, ఇలా రకరకాలుగా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఆ డౌట్స్ కూడా మీరు చక్కగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా మై డియర్ పిఎంసీకి కాల్ చేసేసి ఈ షోకి మీ అనుభవాలు చెప్పచ్చు. అండ్ అలాగే మీరు మెలకువలు
ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది అని డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయొచ్చు. అండ్ మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇందాక విజయ్ గారు కాల్ చేసినప్పుడు మనకు చెప్పారు. సో ఆ విధంగా చాలామంది క్లాసెస్ చెప్తారు కదా, క్లాసెస్ చెప్తున్న వాళ్ళల్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్లో కొన్ని డౌట్స్ రైజ్ అవుతాయి. ఏ డౌట్స్ ఏంటి, ఆ డౌట్స్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఏంటి. సో ఈ విధంగా మీరు మాకు చక్కగా నాకు కాల్ చేసి క్లారిటీ ఇవ్వచ్చు. అండ్ నాలాంటి ఎంతోమంది బిగినర్స్కి మీరు అండగా నిలబడి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళేలాగా ప్రయత్నించవచ్చు చక్కగా. సో రేపైతే కాల్ చేసేసేయండి. రేపు కాల్ చేసి నాకు సో కొత్త విషయాలు, ధ్యానంలో కొత్త విషయాలు చెప్పండి అండ్ మంచి మెలకువలు కూడా నాకు నేర్పించండి. అండ్ నా ద్వారా ఈ షో ద్వారా కూడా చాలామంది బిగినర్స్కి కూడా నేర్పిద్దాం. ఓకేనా? రేపు సేమ్ టైం మీ శిల్ప మీ ముందు ఉంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.